ఎస్ కృష్ణకాంత్ గారు, అక్కడ మారణకాండ విధ్వంసం అనేటటువంటి వర్డ్స్ ఇజ్రాయెల్ గారు వినిపించారు. నిజంగా కూటమి ప్రభుత్వం నాయకత్వంలో అవన్నీ జరుగుతున్నాయా? మీరే కొద్దిగా డీటెయిల్గా చెప్పాలని చెప్తున్నా ప్లీజ్. సార్ శ్రీశైలం గారు, ముందుగా మీకు ప్రైమ్ 9 వీక్షకులకి అండ్ తోటి ప్యానలిస్టులకి నమస్కారం సార్. సార్ ఇవాళ రోజు పాపం ఇజ్రాయెల్ గారు ఎప్పుడు డిబేట్ లోకి వచ్చినా చాలా ఉత్సాహంగా, ఏదైతే పాపం అసలైన వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో మాత్రం ఎటువంటి ఉత్సాహం, ఎటువంటి అదేంటి ఆసక్తి కనబడట్లే ఈ మధ్య. కానీ పాపం వారి కార్యకర్తలు, వాళ్ళ నాయకులు మాత్రం చాలా పాటుపడుతున్నారు ఆ చనిపోయిన అవస్థలో ఉన్న వైసీపీ పార్టీని బతికించడానికి. సో ఇజ్రాయెల్ గారి యొక్క ప్రయత్నాల్ని మనం ఇక్కడ ఒక విధంగా అభినందించాలి. పాపం ఆల్మోస్ట్ ఇంకా డెత్ బెడ్ మీద ఉన్న వైసీపీ పార్టీని రకరకాలుగా పాపం ఏవో రకరకాలుగా వీళ్ళ పార్టీ నాయకులు లేపుతున్నారు దాన్ని. బట్ ఎనీవేస్, ఏంటి జగన్ 2.0 సూపర్ యాపా సార్? మావిగానే అయిపోయింది, ఇంకోటి ఏదో అయిపోయింది, ఇప్పుడేమో సూపర్ యాప్. ప్రతిసారి అంటే సార్ ఇప్పుడు టు బి ఫ్రాంక్ అంటే నేను ఇది ఒక పొలిటికల్ డిబేట్ గానే తీసుకెళ్తాను, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. బట్ బిఫోర్ దట్ ఆన్ లైటర్ నోట్, ఇదివరకు జనాలు ప్రతి ఆదివారం ఎప్పుడో జబర్దస్త్ ప్రోగ్రామ్ వచ్చేది ఈటీవీలో, దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడైనా వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ జోక్ ఎప్పుడు పేల్చుతారా అని చెప్పి జనాలు వెయిట్ చేస్తున్నారు ఆంధ్ర ప్రజానికం. సో సేయింగ్ దాట్, అలానే ఇది ఒక కొత్త జోక్. ఇప్పుడు మొన్నటి మావిగన్ తర్వాత ఇది కొత్త జోక్ అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు కొత్త జోక్ ఇది. కొంచెం మనం చూసి నవ్విపోదువుగా అనే టైప్ లో నవ్వుకొని వెళ్ళిపోవాలి. బట్ సేయింగ్ దట్ సార్, ఇవాళ రోజు వీళ్ళు పార్లమెంట్ సాక్షిగా మా యొక్క ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదో అరాచకాలు చేసేస్తుంది, ప్రశ్నించే గొంతుకుల్ని నొక్కేస్తున్నారని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్ గారు. ప్రశ్నించే గొంతుకు ఎవరు? మీకు ప్రశ్న రావనా? ఎవడైతే హిందూ మతాల్ని ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి, స్టేట్ కి, రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి, ఇలాంటి వాళ్ళని చాలా జుగుప్సాకరమైన మాటలతో, డెరోగేటరీ వర్డ్స్ తో ఏలూరులో, ఆంధ్రప్రదేశ్ ఏలూరు సభలో అందరు దళిత క్రైస్తవుల సభ అనే పేరు మీద అక్కడ పోయి దళిత క్రైస్తవుల హక్కుల గురించి మాట్లాడారంటే, అది కాకుండా పూర్తిగా టాపిక్ డైవర్ట్ చేస్తూ సంబంధం లేకుండా హిందూ మతాల్ని, హిందూ దేవుళ్ళని, హిందూ సెంటిమెంట్స్, హిందూ ఆచారాల్ని, ప్లస్ హిందూ మత గురువుల్ని అంటే రాధా మనోహర్ దాస్ గారు కానీ ఇలాంటి వాళ్ళ పేర్లు కానీ వీళ్ళ మీద కూడా బూతులు మాట్లాడుతూ అండ్ సోకాల్డ్ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీద చాలా జూక్సకరమైన మాటలు మాట్లాడాడు. ఆ ప్రశ్న రవాణా అదేనా వీళ్ళ ప్రశ్నించే గొంతుకు? అదేనా వీళ్ళు పార్లమెంట్ లో గొడవ చేస్తుంది ప్రశ్నించే గొంతుకు గురించి? ఇదేనా వీళ్ళు ప్రశ్నించే గొంతుకు? ఇది నేను అడుగుతున్నాయి వాళ్ళ ఇజ్రాయెల్ గారిని. అండ్ ముఖ్యంగా సార్, ఏంటి ఏదో డిఎస్సీలు అంట ఏదో లీక్లు అయిపోయినాయి అంట, ఏదో స్కామ్లు అయిపోతున్నాయంట. దొంగలు ఇవాళ రోజు వచ్చి దొంగతనాల గురించి లెక్చర్లు ఇస్తున్నట్టు ఉంది సార్ ఇదంతా. అసలు వీళ్ళ హయాంలో స్కాములు చూస్తుంటే మా కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఇవాళ రోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ హయాంలో చేసిన స్కాములు ఒక్కొక్కటి ఇప్పుడు బయట తీస్తుంటే మా కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఏ లడ్డు స్కామ్ వీళ్ళ హయాంలో కాలేదా? ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దోచుకుందాం ఆంధ్ర ఆడుకోలేదా వీళ్ళు? ఇంకా నేను చెప్పాలా లిస్ట్? ఇంకా తీస్తున్న కొద్ది, తవ్వుతున్న కొద్ది, కొండ తవ్వుతున్న కొద్ది ఎలుకలు బయటకు వస్తున్నట్టు వస్తూనే ఉన్నాయి ఇలా స్కామ్లు. ఇవాళ రోజు వీళ్ళు కూర్చొని ఇక్కడ స్కామ్ గురించి మాట్లాడుతుంటే అదే చెప్తున్నారు కదండి, కాసేపు నవ్విపోతురు కాక అని చెప్పి ఆంధ్ర ప్రజలు నవ్వుకుంటున్నారు, అంతేగాని వీళ్ళని ఎవరు సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు సార్. కృష్ణకాంత్ గారు మళ్ళీ వస్తాను, ఒకసారి విజయ్ గారిని తీసుకొని మళ్ళీ వస్తాను. విజయ్ గారు